ఆ రోజు ముచ్చటగా 3 మాటలు మాట్లాడినట్టే ఒక అర్ధగంట పాటలు పడుకుని ఒక అర్ధగంట 3 మాటలు చెప్పుకుని పెందలగాడు వెళ్ళిపోయి పంపులో నీడెట్టుకునేవాడు కదా. నిన్న కూడా పంపులు రాలి. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి ఆలోచన ఎవరికైనా ఉందంటే దయచేసి మనం సరి చేసుకుందాం. ఉదయం సుమారుగా 9 గంటలకు శిలువ మాల మీద వేలాడుతున్న దేవుడు మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారుగా 7 గంటలు ఈ చేతికి మేకుంది, ఈ చేతికి మేకుంది, 2 కాళ్ళు కలిపి మేకు కొట్టేశారు. కదలటానికి లేదు. 39 కొరడా దెబ్బలు, శరీరం అంతా నాగటి చాళ్ళని దున్నబడింది. మంచి శరీరము, మంచి చర్మము, మృదువైన చర్మము, చక్కని చర్మము ఆయన దేహంలో ఎక్కడా కనిపించట్లేదు. పంచగాయాలతో నిలువెల్ల ఒక్క అంగి మాత్రమే ధరించిన దేవుడు తప్పికతో అల్లాడడము సహజంగా ఎండలో ఒక 5 నిమిషాలు నడిస్తేనే ఎవరన్నా ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్ళు ఇస్తే బాగుండు అనుకుంటాం కదా. ఏమంటాం? నీ కడుపు బంగారంగాను అని దీవిస్తాం. కానీ దేవాతి దేవుడు నరక యాతన అనుభవిస్తూ కూడా తన బిడ్డలను ప్రేమించి ముందున్న తరాలకు మార్గదర్శకంగా ఆయన మాటలు ఉండాలని రత్నాలు లాంటి 7 మాటలు మాట్లాడాడు. వాటిలో ఆయనకిష్టమైనది మనందరి మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత నేను తప్పికొనుచున్నానటువంటి 5వ మాట చదువుదాము. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం. సమస్తమును అప్పటికే సమాప్తమైపోయింది, లేఖనాలు కూడా నెరవేరాలని. ఏంటి లేఖనాలు అంటే యేసుక్రీస్తు ప్రభు జననానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన కారణం కలిగి ఉన్నారు. ఆదికాండం మనం పాత నిబంధనలు చూసినట్లయితే లోకరక్షకుడి ఈ లోకానికి వస్తాడని, మనుషుల యొక్క పాప పరిహారార్థము ఆయన రక్తాన్ని చిందిస్తాడని వేదాల్లో ఉంది. ఋగ్వేదంలో మనం చూస్తే సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మ రూపేణ పుణ్యదాన బలియాగ అని మనం చదువుతాం. అవి మనకు ఇప్పుడు లేదు. కానీ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 69వ కీర్తన, కీర్తన గ్రంథం 69వ కీర్తన 21వ వచనం. వారు చేతులు నాకు ఆహారంగా ఇచ్చారు, నాకు దప్పిగైనప్పుడు చిరకను త్రాగనిచ్చారు. చూడండి, దావీదు కీర్తనకారుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో నాకు ఒక రోజున బాగా ఆకలేసింది, ఆహారం దొరుకుతుందేమోనని నేను ఆశ కలిగినప్పుడు చేదు మాత్రమే నాకు లభించింది. నాకు బాగా దాహం కూడా వేసింది, ఇదిగో ఎవరైనా గుప్పుడు మంచినీళ్ళు ఇచ్చి నన్ను ఓదారుస్తారేమో నేను చూశాను, అప్పుడు కూడా నాకు నిరాశే కలిగింది. ఇదే మాట, ఇదే దప్పిక కలిగినటువంటి దేవుడు ఆకాశానికి భూమికి మధ్య 3 మేకుల మీద వేలాడుతూ దేవుడు అంటున్నాడు, దాహం అవుతుంది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అజ్ఞానం కలిగినటువంటి మనుషులు ఇతనికి దాహం అవుతుందేమోనని అక్కడ ఉన్నటువంటి చేతును చిరకతో ఇచ్చారు. మనం వాడుక భాషలో మాట్లాడాలంటే అది వెనిగర్ అంట. మనకు రోమా సామ్రాజ్యం ప్రకారం సిలువ వేసేవాడికి, మరణశిక్ష వేసేవాడికి ఆడి బాధను మర్చిపోవడానికి వెనుగరిస్తారంట. అది శరీరాన్ని ముద్దుబారేటట్లు చేస్తుంది. కానీ దేవుడు అది తీసుకోవాలా. ఆయన దాహం ఏంటంటే, ఇదిగో 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో దేవుడు సమయం ఇచ్చాడు. ఈ 3.5 సంవత్సరాలలో లోకమంతా కూడా స్వార్థ ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నానని, ఇదిగో నాకున్న సమయంలో కొద్ది మందిని మాత్రమే దేవుని వైపు నడిపించగలిగాను, కొద్ది మందిని మాత్రమే స్వస్థపరచగలిగాను, మరి కొంతమంది మాత్రమే ఇదిగో బాగు చేయగలిగాను, కొద్దిమంది మాత్రమే ప్రేమ అంటే ఏంటో తెలియచేయగలిగాను. ఇంకా ప్రేమ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో స్వస్థత అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కృపను పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు కొంత సమయం ఇస్తే ఇంకా ఇంతమందిని కూడా మార్చుతాను అన్నటువంటి ఆశతో ఆయన తప్పికని ఉన్నాడు. ఆయనకున్న దాహము ఆత్మల భారం. ఒకనొక రోజు మధ్యాహ్నము ఆయన నడుచుకుంటూ వెళుతుంటే పాపంలో బ్రతుకుతున్నటువంటి ఒక సహోదరి వచ్చింది. ఆమె దగ్గరకు వెళ్లి దేవుడు అంటున్నాడు, నాకేమైనా దాహము ఇవ్వగలవా? ఈ వెంటనే వీళ్ళందరూ కూడా శిష్యులు, ఆయన వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 12ంటికి యేసు ప్రభు అన్నం తింటాడు కదా అని చెప్పేసి ఎక్కడికో భోజనం తేవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన ఆ పాపాత్ములైన స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు చూసి, ఇదిగో నువ్వు భోజనం చేస్తావా, నీకు భోజనం తెచ్చాను, నీకు మరి మంచినీళ్ళు తాగుతావా తెచ్చామంటే, నా దాహము
తీరిపోయింది అన్నాడు ఆయన. హల్లెలూయా. నా దాహం తీరిపోయిందని దేవుడు ఎప్పుడు యేసయ్య అయితే ఎప్పుడు చెప్పాడు అన్నారు, ఈమెకి ఎవరైనా భోజనం పెట్టారేమో అన్నారు. కానీ అక్కడ మనం గమనించాల్సిందంటే, ఎవరికైతే దేవుని గురించి వివరించాడో, ఎవరికైతే పాపములో నుండి నిత్య జీవములోనికి నడిపించేటువంటి మాటలు బోధిస్తాడో, అప్పుడే యేసయ్య కడుపు నిండిపోతా ఉంది. హల్లెలూయా. అప్పుడే ఆయన దాహం తీరిపోతా ఉంది, అప్పుడే ఆయన ఆకలి తీరిపోతా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, దప్పిగొన్న వారలారా నా దగ్గరకు రండి, నేను జీవజలం మీ కడుపు నుంచి పారేటట్లు చేస్తాను. మనకు దప్పిక కలిగితే మంచినీళ్ళ వైపు వెళ్తాం. మేము సహజంగా ఎండాకాలం వచ్చిందంటే సెంటర్కి వెళ్ళిన వాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళు మంచినీళ్ళ కంటే ఎక్కువగా దప్పి కలిగినప్పుడు థమ్సప్లు, స్ప్రైట్లు తాగుతున్నారు. అవునా కాదా? వాటి వల్ల మనకు దాహం తీరనే. మన బ్రతుకు మారాలంటే, మన జీవితం మారాలంటే, మనం అందరికన్నా ప్రత్యేకించబడినటువంటి ఒక స్థానంలోనికి వెళ్ళాలంటే మనకు సరి అయిన జలాలు మాత్రమే కావాలి. మనకు సంపూర్ణమైన దాహం తీరాలంటే థమ్సప్ వల్ల, కోకో కోలా వల్ల జరగదండి. మంచినీళ్ళు తాగినప్పుడు మాత్రమే. మీరు గమనించండి, ఒక వ్యక్తికి బాగా వేడి చేస్తే మంచినీళ్ళు తాగితేనే చల్లబడుతుంది తప్ప మరి కూల్ డ్రింకులు తాగితే చల్లబడనే చల్లబడదు. యేసు ప్రభు ఒక రోజు అంటాడంట, నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇయ్యలేదు. అలా అంటారంట, నువ్వు ఎప్పుడు దాహంగా ఉన్నావు ప్రభా, నీకెప్పుడు మంచినీళ్ళు లేదు ప్రభా, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, కొండ ఉంది కదా, బిన్ను ఉంది కదా అంటారంట. ఏంటి ఆయన దాహం అంటే, నశించిపోతున్నటువంటి బిడ్డలను ఎదుర్కొన్నప్పుడు నీ సాక్ష్యాన్ని వాళ్ళకి ఎందుకు పంచలేదు? పాపంలోనే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి నీకు కనపడినప్పుడు, ఒరే ఈ పాపంలో ఉంటే నీకు జీవితం లేదు, నువ్వు ఆశీర్వదించబడవు అని అతని దేవుని సన్నిధిలోకి ఎందుకు నడిపించలేదు అని దేవుడు నిన్ను అడగబోతూ ఉన్నాడని. అప్పుడే అంటాడంట, మీరెవరు నాకు? అదేంటయ్యా 7 మాటల్లో 3 మాటలు నేనే చెప్పాను కానీ మీరు అన్నా సరే నువ్వెవడో నాకు. ఆయన దాహాన్ని తీర్చేవారుగా మనం ఉంటాం. ఆయనకు ఉన్నటువంటి ఇదిగో దాహం ఏంటంటే ఆత్మల దాహం. ఆయనకు ఉన్నటువంటి దాహం ఏంటంటే, ఇదిగో నిత్య రాజ్యాన్ని ఈ లోకమంతా కూడా ప్రేమరాజ్యంగా ప్రకటించాలి. పాపులము ఎవ్వరు ఉండడానికి వీలేదు. ఆయన అంటున్నాడు, నశించుకోవడం ఎవ్వరు ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టము లేదు. అందువల్లే ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఎంత ప్రశ్నంటే, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు ఆయన నశించిపోయే వారి వరకు ఆశపడుతూనే ఉన్నాడు. గలిలయ సముద్రంలో ఈ ధర నుంచి ఆ ధరికి ప్రయాణం చేశాడు. ఇదిగో యోర్దాను నది ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచి ఆ ప్రకారం నడుచుకుంటూనే వెళ్ళాడు. ఆయన వెళుతున్నాడు. వెళ్ళిన చోటలల్లా ఎక్కడ కూడా చక్కగా రెస్ట్ తీసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినే అక్కడ రాయబడి ఉంది. కొన్ని ఆయన ఒక్కొక్క ఇంటికి వెళితేనంట ఆ ఇంట్లో నిలబడడానికి కూడా స్థలం లేనంత జనం వచ్చారు. ఆయన చేస్తున్నది ఏంటంటే పని, దేవుని పని, స్వార్థ పని. ఒక రోజున యేసుక్రీస్తు కన్నటువంటి మరియమ్మ వచ్చి అడిగింది, అయ్యా ఏంటి నాయనా నువ్వు తప్పిపోయావు, మరి మీ అమ్మ మీ నాన్న నేను ఎంతో బాధపడుతున్నావు, నీ కోసం వెతుకుతున్నామంటే, చిన్నప్పుడే 12 సంవత్సరాల ప్రాంతంలో వయసులో ఆయన అన్నమాట ఏంటంటే, నేను నా దేవుని పని చేయాలని మీరు ఎరుగరా? నా దేవుని పని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో నాకు తెలియదా? మీరెందుకు నా కోసం ఆందోళన పడుతున్నారని తన కన్న తల్లిని మనం ఆయన మందలించినట్లుగాను గద్దించినట్లుగాను చూస్తాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు అగ్నిలో ఉన్నాడు. అగ్నిలో ఉండి ఎలా ఉన్నాడో తెలుసా? దాహంతో ఉన్నాడు. హల్లెలూయా. అతడు ధనవంతుడే, ఊదా రంగు వస్త్రాలు ధరించిన వాడు, పంచపక్ష పరమాన్నాలు తిన్నవాడు. ఇదిగో అతను వెళుతుంటే అందరూ వంగి నమస్కారాలు చేశారే. ఇదిగో చేతికి ఉంగరాలు ఉన్నాయి, ఒంటి నిండా బంగారం ఉంది. కానీ ఒక రోజున అతడు ఇదిగో చిటికిన వేళ్ళు నీళ్ళలో ముంచితే వచ్చే ఆ నీటి చుక్క కోసము అల్లాడిపోవడం దేవుడు చూశాడు. ఆ చూసి ఇదిగో ఆ ధనవంతుడికి పట్టిన గతి ఇదిగో ఈ కౌతులంలో నా బిడ్డలకు పట్టకూడదు అని ఆయన ఈ రోజున అంటున్నాడు, తప్పికొంటున్నాను, నా తప్పికను మీరు తీర్చాలి అని. హల్లెలూయా. ఇదిగో ధనవంతుడికి పట్టిన గతి మనకు పట్టకూడదని నా దేవుడు 3 రేకుల మీద ఆకాశముకు భూమికి మధ్య నరక యాతను అనుభవిస్తున్నాడు. కొట్టారు, దూషించారు, ఉమ్మి వేశారు. ఇదిగో ఎవరో గడ్డం పట్టుకుని పీకారు, చక్కటి సుందరమైన ముఖం మీద ఉమ్మి పూసారు కాండ్రించి. అంత అవమానాలు మనమైతే తట్టుకోగలమా? ఎంత ఘోరమైన పాపైనా చేయొచ్చు, మాకంటే పడలేని మనము. ఆయన మన కొరకు మౌనిలా ఉన్నాడు. ఇదిగో కటికవాడి దగ్గరికి వచ్చినటువంటి ఆ గొర్రె ఎలా అయితే మౌనంగా ఉంటుందో అలా వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి భరించాడు. ఎన్నిక లేని వాడు దూషించాడు, అర్హత లేని వాడు తిట్టాడు. ఇదిగో ఎందుకు పనికిరాని వాడు కూడా ఆయనను దూషించినట్లుగా లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం.
కానీ ఆయన దేనికి సమాధానం ఇవ్వల కారణం ఏంటో తెలుసా? నరకంలో ధనవంతుడికి పట్టిన గట్టి మనకు పట్టకూడదని. మనము కూడా జీవజలాలు, ఇదిగో నీళ్లు, జీవజల ధారణ మన కడుపులో నుంచి వెళ్ళాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ లోకంలో మనము దేవుని యొక్క దాహాన్ని తీర్చినట్లయితే, ఈ లోకంలో దేవుని పనికి మనం ప్రయాసపడినట్లయితే దేవుడు మనకి మధ్యాహ్న కాలంలో వాగ్దానం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. నేనే ఆది అంతము, దప్పిగొను వారికి జీవ జలముల ఊటలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దేవుని పని గురించిన దాహం మనలో ఉన్నట్లయితే, దేవుని ప్రకటించాలనేటువంటి ఆశ మనలో ఉన్నట్లయితే, దేవుని కొరకు క్రీస్తు సాక్షిగా ఈ లోకం బ్రతకాలని మనము దేవునికి సమర్పించుకున్నట్లయితే, బ్రతుకుడ క్రీస్తే చావైతే మెలంటి నిరీక్షణ మనకు ఉన్నట్లయితే, దేవుని త్యాగాన్ని కలిగి దేవుని యొక్క ప్రేమను మన క్రియలో చూపించినట్లయితే, మనకున్న దాహాన్ని ఎరిగిన దేవుడు ఒక రోజున మనం తప్పుకున్నటువంటి మన తప్పికను బట్టి జీవ జలముల బుగ్గలోని జలాలన్నీ కూడా మనకిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఇచ్చిన మధ్య కంటే అమృతంగా ఉంటాయి, లస్సీ కంటే బాగా ఉంటాయి, మినరల్ వాటర్ కంటే సూపర్ గా ఉంటాయి. ఆ నీళ్లు తాగితే మనకి ఎప్పుడు దప్పిక కలగనే కలగదు. హల్లెలూయా. ఈ దేవుడు మనకు ఇస్తున్న మాదిరి ఏంటంటే, నా దేవుడు మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు. మనం దేవుడి కొరకు ప్రాణం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆయన ప్రాణ త్యాగాన్ని గురించి ఎదుటి వారికి చెప్పేవారిగా మనం ఉండాలి. మనము దేవుని కోసం చేతుల్లో కాళ్ళలో మేకులు దించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేతుల్లో మేకులు ఎందుకు దిగనియనని ఎరగిన వారికి బోధించేవారిగా మనం ఉండాలి. ఇదిగో ఆయన పక్కడెముకలో గుంచుకున్నటువంటి బల్లెము మన పక్కడెముకలో గుచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ గుంచినటువంటి ఆ హృదయము, ఆ కఠినమైన హృదయము మార్చబడేలాగా మన ప్రయత్నం మనము చేయాలి. దేవుని కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఏంటి దేవుడు ఈ మాటలో పెట్టిన మాదిరి? మనం ఆయన అన్నాడు మొదటి పేతురులో, ఇదిగో నేను మీకు మాదిరి ఉంచాను. కొంతమందిని మనకు మాదిరి ఉంచాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి, 11:23. నేను మరి ఎక్కువగాను క్రీస్తు పరిచారకుడిని, నేను మరి విశేషముగా ప్రయాసపడ్డాను. నేను అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, ఎక్కువగా దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయ స్థితి నాకు వచ్చింది. 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు తిన్నాను. 5 సార్లు తిన్నాను. ముమ్మారు బెత్తాలతో నన్ను కొట్టారు, ఒకసారి రాళ్లతో కొట్టారు, ఓడ పగిలిపోయి శ్రమ అనుభవించాను. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో నేను దిక్కు లేకుండా గడిపాను. ప్రయాణంలో ఆపదలలోను, దొంగల వల్ల కలిగినటువంటి ఆపదల్లోను, నా సొంత జనులైన ప్రజల వల్ల వచ్చిన ఆపదలలోను, అన్య జనుల వలన ఆపదలలోను, పట్టణంలో నాకు ఆపదొచ్చింది, అడవిలో నాకు ఆపదొచ్చింది, సముద్రంలో నాకు ఆపదొచ్చింది, నా సొంత కపట సహోదరుల వల్ల నాకు ఆపద వచ్చింది. ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా నిద్ర లేకుండా జాగరణలతోను, ఉపవాసాలతోను, చలిగాను దిగంబరముగాను ఉంటిని. ఇంకను చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ సంఘమును గూర్చిన చింత నాకు కలదు. హల్లెలూయా. సేవకుడు ప్రకటిస్తూ ఉన్నాడు, క్రీస్తు కలిగిన దాహాన్ని కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు ఎన్ని శ్రమలు పడ్డాడో అన్నిటికి మించిన ఎక్కువ శ్రమలే పడ్డాడో నేను చెప్పగలను. క్రీస్తు ఒకసారి మాత్రమే 39 కొరడా దెబ్బలు తింటే, ఈయన 5 సార్లు తిన్నాడంట 39 కొరడా దెబ్బలు. అందరిలో ఎక్కడ ఘనత లేదు. ఈ రోజు మనము ఎక్కడికైనా వెళితే ఎదురు వాళ్ళు మనం గౌరవించాలని కోరుకుంటాం, ఎదురు వాళ్ళు మనం సన్మానించాలని కోరుకుంటాం, ఎదురు వాళ్ళు మనం పిలిచి కుర్చీ చేయాలని కోరుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇతనికి గౌరవం లేదు, మర్యాద లేదు కదా. అవమానాలు, నిందలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా? క్రీస్తును ప్రకటించాడు కాబట్టి. హల్లెలూయా. మీరు గమనించవచ్చు, పౌలు గారు ఏమీ దిక్కులేని వాడు కాదు. 91 కోట్ల ఆస్తి కలిగిన వాడు ఆ రోజుల్లోనే.
అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుని క్రీస్తు దాహాన్ని తీర్చడానికి పౌలు గారు ఎంత ప్రయాసపడ్డారో మనందరం చూశాం. మీరు అనొచ్చు, పౌలు గారు అంటే పెద్ద పరిచయం లేదండి బైబిల్లో తప్ప, లోకంలో మేము ఎప్పుడైనా చూడలేదని. యేసన్న గారి గురించి మనకు తెలుసు. తెల్లారైతే పాటలు పాడతాం. ఆదివారంలో ఆయన పాట పాడిన మందిరాలంటూ ఏమి లేవు. ఈ మధ్య కాలం ఆయన గురించి నేను సాక్ష్యం ఒకటి విన్నాను. ఏంటంటే ఆయన 2012 ఆగస్టు 8వ తారీఖున చనిపోయారు. అదే 2012 జూన్ 12వ తారీఖున మంచంలో ఉన్నారు. ఆయన అప్పటికే సంవత్సరం నుంచి మంచంలో ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారంట. ఇదిగో రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారికి మాట ఇచ్చారు. ఏంటంటే, ఇదిగో నేను వస్తానురా, ఎక్కడికి నన్ను వెళ్ళనివ్వట్లేదు, మంచంలోనే ఉన్నాను, ఇదిగో రాజమండ్రి వస్తాను, రాజమండ్రి ప్రజలకు నేను వాక్యం చెప్తానంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, మీరు కదలలేకపోతున్నారు కదా, సుమారుగా 73 సంవత్సరాల వయసు వచ్చేసింది కదా, ఇదిగో ఏంటి మీకు ఈ బాధ అంటే ఆయన అన్నాడు, కాదు నేను వస్తానన్నాడంట. సరే కాదని చెప్పేసి పలానా తారీఖున ఆదివారం అందరూ సిద్ధపడుతుంటే ఎంతసేపు చూసినా యేసన్న గారు రావట్లేదంట. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలైన తర్వాత యేసన్న గారు కారు వచ్చి ఆగితే ఆయన అంటున్నాడంట, నేను స్టేజ్ దాకా రాలేను, మైక్ నా దగ్గరికి తీసుకురండి అని. పాస్టర్ గారు వెళ్ళి చూస్తే మైక్ ఇస్తూ ఉంటే ఆయన ఎడమ చేతి చూపుడు వేలు ఇరిగిపోయి ఉందంట. ఆయన ఎడమ కాలు ఇరిగిపోయిందంట. ఏంటండి ఇరిగిపోవడం ఏంటి అంటే, ఇదిగో రాజమండ్రి వద్దామని సిద్ధపడుతూ ఉంటే బాత్రూంలో కాలు జారి పడిపోయాను, నా వేలు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, అందువల్లే రావడం ఆలస్యమైంది, నన్ను క్షమించండి అంటున్నాడంట. ఏమండి, మీకు కాలు చెయ్యి విరిగిపోతే వెళ్ళవలసింది గుంటూరులో హాస్పిటల్ కదా, రాజమండ్రికి ఎందుకు వచ్చారంటే పాస్టర్ గారు అంటూ ఉంటే, ఇదిగో నేను వస్తానని అనేక మంది ఆశతో ఇక్కడికి వచ్చారు. ఒకవేళ నేను రాకపోతే ఈ పాస్టర్లందరూ ఇంతేరా చెబుతారు చేయరని దేవుని గురించి దూషిస్తారేమో, నన్ను బట్టి నా దేవుడికి అవమానం వస్తుందేమోనని నా కాలు చేయి ఇరిగితే ఇరిగింది, కానీ వీళ్ళకి వాక్యం చెప్పాలని హాస్పిటల్కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను అన్నాడంట. హల్లెలూయా. మంచంలోనే కారులోనే మైక్ పట్టుకుని సువార్త ప్రకటించాడు ఆయన. మనం యేసన్న గారిని చూసాం, ఆయన మాటలు విన్నాం. అలాంటి వారి ఉపమానాల ద్వారా మనలో రగలింపు కలగాలి, దేవుని కొరకు నేను నిలబడాలని, దేవుని గురించిన భారము దాహంగా మనలో ఉండాలని. యేసన్న గారి కూడా పెద్ద పరిచయం లేదండి, పాటలు తప్ప అంటే ఇదిగో మన మధ్య ఉన్నారు దేవుని సేవకులు. కరోనా వచ్చి కుటుంబంతో చీకటిలో ఉన్నప్పుడు ఆయనకున్న ఆశ ఏంటో తెలుసా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు. నాకు తెలుసు ఆయన ప్రయాస. మంగళగిరిలో మంచి వర్షం వస్తా ఉంది, ఇక్కడేమో పాల్ ప్రియనాథ్ పెళ్లి. ఆయన పైన తాపత్రయము, ఆయన పడినటువంటి మానసిక వేదన, ఫోన్ల మీద ఫోన్లు మంచం మీద ఉండి సెలైన్ ఎక్కుతా ఉందంట. చుట్టూ దగ్గేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, ఏదేదో నాన్న రకాలుగా బాధలు పడుతూ ఉంటే ఆయన పాస్టర్ గారు, మరి దైవ సేవకుడు, నేను వెళ్లాల్సిన పెళ్లి నేను వెళ్ళలేకపోయాను, అది ఎలా జరుగుతుందో, వర్షం వస్తుంది, ఏ పాస్టర్ గారు వస్తున్నారని ఆయన పడిన తాపత్రయం నాకు తెలుసు. నేను మొన్న అనుకోకుండా విజయవాడ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తే ఆల్బమ్లన్నీ కూడా ఎంత ప్రయాసపడ్డారో నాకు చెప్పారు. ఈ రోజున మనము అయ్యగారు వందనాలని ఆయన చెప్పి మనం కనపరచడం కాదు, ఆయన ముఖస్తుతి చేయడం కాదు, ఆయన అడుగు జాడలను వచ్చి క్రీస్తును ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఆయన ఎలా చేస్తున్నాడో అలా బట్టలు వేసుకోవడం కాదు, ఆయన ఎలా పాడుతున్నాడో అలా పాటలు పాడడం కాదు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో అలా అనుకరించడం కాదు, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ఆయన ఆత్మ ఉద్దేశం నిర్మించి ఆయనకు నిజమైన ఆత్మ బిడ్డలుగా మనం వెంబడించవలసిన వారమైనా. అలా చేసిన రోజునే యేసుక్రీస్తు నిజమైన దాహాన్ని మనం తీర్చేవారిగా ఉంటాం. యేసుక్రీస్తు భారం ఏంటంటే అంతటా అందరూ రక్షించబడాలి. అందుకే దేవుడు ఆయన చెప్పాడు, ఇదిగోయ్యా సిలువలో నన్ను చంపేశారు, నేను చనిపోయాను, ఇదిగో లేచాను 3వ రోజున, కానీ నాకు ఒక దాహం ఉన్నది, ఏంటంటే సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి. ఈ రోజున దేవుడు సిలువలో పలికిన మాట ఏంటో తెలుసా, ఆయన నరక యాతన అనుభవిస్తూ కూడా నశించిపోతున్న బిడ్డల కొరకు, ఇదిగో రక్షించబడిన వరకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తును ప్రకటించండి, మీ క్రియల ద్వారా క్రీస్తును చూపించండి, మీ మాటల ద్వారా క్రీస్తును చూపించండి, మీరు క్రీస్తు కొరకు బ్రతకండి. ఇదిగో ఉంటే చల్లగా నేనే ఉండు, లేకపోతే వెచ్చగా నేనుండు, నిలువెచ్చగా ఉండి దేవుడు నామానికి అవమానం తీసుకురావద్దు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, నా వారే నన్ను నిలిచిన, నా ప్రియులే నన్ను విడనాడిన, నా వారే నన్ను నిలిచిన, నా ప్రియులే నన్ను విడనాడిన,
నాలో ఉన్నంత ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సాక్షవాక్యము ధ్యానించుచు సమయమునందు సమయమునందు